బిగ్ బాస్ షో పాన్ ఇండియా లెవెల్లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో అనగానే అందరికీ బిగ్ బాస్ గుర్తుకొస్తుందని చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కర్లేదు. తెలుగులో ఈ షోకి ప్రేక్షకుల నుంచి ఎంతో మంచి ఆదరణ అయితే వస్తుంది. ఇప్పటికి తెలుగులో 7 సీజన్స్, ఒక ఓటీటీ సీజన్ ని పూర్తి చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ 8వ సీజన్ కి దాదాపుగా ముహూర్తం కూడా ఖరారైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్లో ప్రారంభమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ 8 లోగోని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ ఎవరు అనే ప్రశ్న తరచూ వినిపిస్తోంది. అయితే ఈసారి సీరియల్ ఆర్టిస్టుల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు నరేష్ లొల్లా. జానకి కలగనలేదు సీరియల్లో లీడ్ రోల్ చేసిన జానకి కంటే కూడా మల్లిక పాత్రను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు చాలా మంది. ఆ మల్లిక భర్త నటిస్తున్న విష్ణు అసలు పేరు నరేష్ లొల్లా. యూట్యూబర్లో ఈ నరేష్ లొల్లా లొల్లి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ సీరియల్ విషయానికి వస్తే మాత్రం గీతా గోవిందం, రామచక్కని సీత వంటి సీరియల్స్ లో నటించాడు. అయితే జానకి కలగనలేదులో మల్లిక భర్తగా పాపులర్ అయ్యాడు. సీరియల్ ప్రారంభంలో వేరే వారు ఉన్నారు, కానీ ఏమైందో ఏమో కానీ అతన్ని తీసేసి నరేష్ లొల్లాని మల్లిక భర్తగా రంగంలోకి దింపారు. ఈ సీరియల్లో నటుడి గురించి బిగ్ బాస్ ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కారణం ఏంటంటే సీరియల్స్ లో ఎలా అయితే తన నటనలో అందరినీ ఆకట్టుకుంటాడో, గత బిగ్ బాస్ సీజన్ సమయంలో బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ గా నిలిచిన అమర్దీప్ కోసం పోరాడి ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ సంపాదించుకున్నాడు. తన ఫ్రెండ్ ను ట్రోల్ చేస్తున్న వారిపై ఒక చిన్నపాటి యుద్ధమే చేశాడు. ఎవరిన్ని రకాలుగా మాటలు అన్నా, ఏ రకంగా ట్రోల్ చేసినా కూడా వాళ్ళకి ధీటుగా నిలబడి సమాధానం చెప్పాడు. ఒకానొక సమయంలో నరేష్ ట్రోలర్స్ టార్గెట్ అయ్యాడు. అయినా ఒక ఫ్రెండ్ కోసం తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు. అలాగే అమర్దీప్ భార్య తేజస్వినిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ప్రతి ఒక్కరిని విడిచిపెట్టకుండా వారి పని పట్టి అమర్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో తేజుకి ఒక అన్నగా సహాయం చేశాడు. ఇప్పుడు నరేష్ లొల్లా బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతూ ఉండటంతో ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే అమర్దీప్ సపోర్ట్ ఎలాగో ఉంటుంది కాబట్టి నరేష్ లొల్లా మంచి కంటెస్టెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.